వెల్కమ్ టు అవర్ ఛానల్. హిందువులకు కార్తీక మాసం ఎంతో ప్రీతికరమైనది. ఇది కార్తీక పౌర్ణమి పర్వదినం మరింత ముఖ్యమైనది. కార్తికేయుడు జన్మించిన కృత్తిక నక్షత్రంలో కార్తీక పౌర్ణమి పర్వదినం వస్తుంది. ఇంతటి ప్రాముఖ్యత కలిగిన కార్తీక పౌర్ణమి రోజు కొన్ని విధి విధానాలు పాటించాలి. దానివల్ల కష్టాలు, గ్రహ దోషాలు తొలగిపోయి ఇంట్లోని కుటుంబ సభ్యులందరూ కూడా సంతోషంగా ఉంటారని పండితులు తెలియజేస్తూ ఉన్నారు. కార్తీక పౌర్ణమి నాడు ఉదయాన్నే సముద్ర స్నానం చేయాలి. ఇలా చేస్తే దృష్టి దోషం, నరపీడ వంటి సమస్యలు పోతాయి. కార్తీక పౌర్ణమి రోజు దీపదానం కూడా చేయాలి. ఇంకా ఈరోజు దేవాలయ ప్రాంగణంలో కానీ లేదా ఇంట్లో కానీ 365 ఒత్తులతో లేదా 720 ఒత్తులతో దీపం వెలిగించాలి. ఇలా వెలిగిస్తే సంవత్సరం మొత్తం ఇంట్లో దీపాలు వెలిగించిన పుణ్యం లభిస్తుందిట. ఆంజనేయ స్వామి సన్నిధిలో దీపం వెలిగిస్తే సకల శుభాలు కలుగుతాయి. ఆంజనేయ స్వామి లంకా దహనం చేసింది కార్తీక పౌర్ణమి రోజునే. ఈ విషయం చాలా మందికి తెలియదు. ఆర్థిక సమస్యలు తొలగిపోవాలంటే కార్తీక పౌర్ణమి రోజు ఉసిరికాయ దానం ఇవ్వాలని స్కంద పురాణం వైష్ణవ ఖండంలో పేర్కొన్నారు. ఇందుకోసం ఏదైనా ఆలయ ప్రాంగణంలో దక్షిణ తాంబూలాలతో బ్రాహ్మణునికి ఉసిరికాయ దానం ఇవ్వాలి. అందరూ కార్తీక పౌర్ణమి రోజు ఇంట్లో అలాగే ఆలయాల్లో దీపం వెలిగిస్తూ ఉంటారు. అయితే కొండెక్కిన దీపాన్ని తిరిగి వెలిగించడం ద్వారా అనంతమైన పుణ్యం లభిస్తుంది. తొందరగా గృహయోగం కలగాలంటే కార్తీక పౌర్ణమి నాడు మహిళలు పసుపు, కుంకుమ, పూలు, పండ్లు, రవిక వస్త్రం ఉంచి ముత్తైదువులకు తాంబూలం ఇవ్వాలి. ఇలా చేస్తే గృహయోగం కలుగుతుంది. కార్తీక పౌర్ణమి రోజు పురస్కరించుకొని శివాలయాల్లో జ్వాల తోరణోత్సవం నేత్రానందంగా నిర్వహిస్తారు. దీనిని తప్పకుండా చూడాలి. జ్వాలా తోరణం వీక్షిస్తే నరపీడ, దృష్టి దోషం, శత్రుబాధలు తొలగిపోతాయి. జ్వాలా తోరణోత్సవం పూర్తయిన తర్వాత అక్కడి బూడిద నుదుటిని రాసుకోవాలి. అమ్మాయిలకి మంచి భర్త రావాలంటే పెళ్లి కావాల్సిన అమ్మాయిలు కార్తీక పౌర్ణమి రోజు తులసి కూటిలో ఉసిరి కొమ్మ ఉంచాలి. అక్కడ రాధాకృష్ణుల ఫోటో పెట్టాలి. ఫోటో దగ్గర దీపం వెలిగించాలి. రకరకాల పుష్పాలు, తీయని నైవేద్యాలు ఉంచాలి. పెళ్లి కావాల్సిన అమ్మాయిలు ఇలా చేయటం వల్ల మంచి వ్యక్తి వివాహం కుదురుతుంది. మా వీడియోని లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.